కాలేకుండా ముసలానికి చెందినకుండా నాకు పోవాలేదు కన్నా మొన్నటిదాకా ఎకరానికి కూడా అక్కడ ఏం చేసి వచ్చిందే ఆ ఎకరాలు ఉన్నాయి అడవిలోకి వెళ్ళి ఆ ఏరు మొక్క ఈ ఏరు వచ్చినాయి పెళ్లి కానోళ్ళకి అయిన వాళ్ళకి అయ్యి బాబా చిన్న లేదు పెద్ద లేదు బాబయ్య 6 సంవత్సరాలు పిల్లలు కానించి 90 సంవత్సరం ముసలికి అందరికీ కట్టేస్తుంది బాబయ్య బాబయ్య అలాగే ఇంటికి వచ్చాడు బాబయ్య వాళ్ళు రచ్చ పండుగ కాకేశారండి బాబా ఒరే సింగా సింగా బొల్లబాలను కూడా వేసాలకు వెళ్ళిపోండమ్మా ఒరే సింగా సింగా మీ ఊళ్ళో ఉంటే మళ్ళా మా పిల్లలు ఇంటికి వచ్చలేదు మీరు ఏం చేస్తారు మా తెలదు మీరు అర్జెంటుగా ఈ ఊరికి ఖాళీ చేసి వెళ్ళిపోవాలరా తెల్లారాడు కొంటామని చంపేస్తామన్నప్పుడు బాబయ్య బాబయ్య పొద్దున్న చీకటితో బయలుదేరి ఆ ఊరు అంటే వెళ్ళేంగా చివరికి ఈ పేస్తాడు పెళ్ళి వచ్చాం బాబయ్య బాబయ్య పేస్తాడు పెళ్ళి వచ్చి ఇక రాక్షలు కొట్టు మీద వచ్చి నాకు గుర్తు చేసుకున్నాను బాబయ్య 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 అయ్యో పండుగరా ఆ రాక్షలు కొట్టు మీద జిల్లాలో పోయినా కొండవు ఎందుకుంటావు వచ్చింది కదా చేరు ఇక్కడ అంచండి పెళ్లి కావాలి వాళ్ళకి పెళ్ళి అయిన వాళ్ళకి మీకు అది అయిపోద్ది ఇది అయిపోద్ది ఆడ మొత్తం జిల్లాలో కొన్ని తొలగొచ్చి కట్టేస్తుంది బాబయ్య మళ్ళీ ఇది మళ్ళీ ఏ ఊరు పోవాలి నేను శేఖరగా అదే ఆడ పోయింది అనుకుంటే ఈ గోధుమని కూడా ఎక్కడ పోయినా పోయింది లేదు పొద్దునగా పోయాడు ఆడపోయాడు ఓ బుర్గా అమ్మ పోలి వచ్చాయి బాబా ఇంకే కుదరు బుర్గా ఎడపోరు నువ్వు పందు కడిగెలవా అయ్యి బాబా అంత ముందర మేత పందులు ఎలా దొరుకుతున్నాయి బాబా బాబా ఏంటదా రే బాబా బాబా వాళ్ళమ్మ ఓటుకుంటూ బాబా సీక్రెట్ చెప్పగరా బాబా కానీ బాబా అది ఏంటదా బాబా అది ఏంటదా అదేరా బాబా అదేరా బాబా ఒరే బాబు నోరు పెళ్ళలాగి అట్లా సొక్కబోరా పడిపోతారా బాబా ఒరే బాబా బాబా సొక్కరా అయితే పడిపోతారా బా మొసలు చెప్పరా బాబా నేను పడిపోతాను రా బాగా పుల్లు తాగుతాను సరేనా ఒరే బాబా బాబా సొక్కరా అయ్యి బాబాయ్ బాబు పొంచుగా తీర్థలో పోసేవేంట్రా అది చాలరా బాబా బాబు బాబు పడిపోవాడే నేను బాబా మన 10 మంటలు వెళ్దావుతాం రా ఒరే బాబా సొక్కబోరా నోట్ పెళ్ళలాగేస్తుందా బాబా ఒరే బాబా గొంతు కూడా తెల్లలేదురా బాబా
ఒరే తాగేస్తే నాకు వద్దేంటిరా దేంట్రా నీ సత్యపోలి గారు చెప్పి 4 కొండలో ఎక్కువ పరమంటాడు మన ఇద్దరు రే బావా నీకంటే పోతారు కానీ నాకు పోతారేంటిరా మా నమ్మిస్తే నాకు ఏదో వస్తుందా ఒరే సింగడ కొడుకు అని చెప్పరా సత్యపోలి గారు పోసేస్తారు రే బావా బాబా అలాగనే నీ పేరు చెప్పరు శంకరాగాడు గుడ్డే వెళ్ళాలి అంటారు ఎంపీ చెప్పబోరా రే బావా నేను అలాగేమో ఎంపీ చెప్పారా ఒరే ఒరే నువ్వు సింగుడివా సింగు కొడుకువా ఇలారా బాబా ఇక్కడ కూర్చో నీకు పోతానన్నాడు అయ్యి బాబాయ్ బాబాయ్ చాలా పాలింగ్ ఉందరు తిరిగో అదే కానీ బాబా చెప్పరా ఈ అమ్మ కాపాడదేట్రా రే బాబా వాళ్ళ అమ్మంటే అమ్మ వచ్చిందా రే బాబా బాబా రే బాబా రే బాబా రే బాబా నీ పంతులు ఫుల్గా మేచేసి తొల్లేండి కదా తోలుకొచ్చాను రా బాబా లేదు కదరా బాబా తోలుకొచ్చాను రా బాబా రే బాబా అలా కెట్టం జరిగిపోతా అంటే అలా తోలుకొచ్చాను రా బాబా రే బాబా అక్కడి నుంచి అలా కింద దింపాను రా బాబా గుడి కాడి నుంచా రే బాబా చెప్పరా కాపాడుతున్నా వాళ్ళ అమ్మ మీ అమ్మ రే బాబా ఎక్కడికి వెళ్తున్నా నేను వెనకాల వెళ్ళండి రా బాబా రే బాబా ఏ డాక్టర్ గారు తెలిసి అక్కడ పాడు చీని కొట్టు ఉంది అక్కడ ఆ కొట్టి పక్కన కొత్తగా డాక్టర్ అక్కడికి వెళ్ళిందా బాబా రే బాబా వెళ్తాం తోట ఇలా చెయ్యటికి లాక్కుపోయిరా చెయ్యటికి లాక్కుపోయా రే బాబా పళ్ళ మీద కొడిగాడు బాబా పళ్ళ మీద కొడిగాడు బాబా పెట్టరా బాబోయ్ రే బాబా పళ్ళ మీద పొడిగాడా ఇలా కొట్లాగా బాబోయ్ ఏంటదా కొట్లాగా పెట్టేసిన బాబా అదేరా బాబా ఇలా గొట్లాగా ఇలా పెట్టేడు బాబు ఏంటిదా అదేరా బాబా నోట్లో పెడతారు పొల్లా ఏంట్రా అదేరా బాబా అయితే పోరాడు పొల్లా బాబా అది పొల్ల కదరా అరేట్రా బాబా ధర్మమేట్రా నాకేం తెలుసా ఇంగ్లీష్ రా బాబా నన్ను ఏమన్నా పల్లె డాక్టర్ గారు మీ ఎమ్మెల్యే అయిపోతారు యానా మరి కాకెళ్ళి నువ్వా ఏ లోపల కాశీ గారింట్లో దూరైన రే బాబా కాశీ గారింట్లో దూరైన పందులు ఆ సూర్యగారు గెరగెరగెర దింపేస్తున్నాడు రే బాబా కర్ర గెరగెర దింపేస్తారా రే బాబా కర్ర గెరగెర దింపే ఎవరా రే బాబా ఇలా రారా రెండు వారు ఏమండి బాబాయ్ గారు ఏంటండి బాబాయ్ గారు ఈ పందులు ఎవడు రాను రే బాబా రే బాబా ఏంటన్నా తప్పు అన్నాడు బాబా రే బాబా నేను కూడా ఏమండి అలా చెంగడాడి చెంగడి అంటే అని చెప్పను చెప్పనువా ఏమో మన ఏం చెప్తున్నాడు కొడతాడేమో రే బాబా నిన్నోసారి కనపడమన్నాడు ఆయన మీ అమ్మని తీసుకెళ్తాను మళ్ళీ కాపాడిందంటా రే బాబా రే బాబా నేను మళ్ళీ పొట్టి దిగారు బాబా ఆ సూర్య గారిని అలా లోనికి వెళ్ళించాను పందులు కింద మరి తూలికి వచ్చారు బాబా మంచి పని చేసేవారా బాబా రే బాబా గౌలో రామలేదు అక్కడ పెద్ద పోతుంది కదా బాబా దాన్ని వాళ్ళు చెప్తాం అంటే దాంట్లో అన్న పందులా రే బాబా బాబా ఆ బోధులో తోలుకొచ్చేస్తున్నాడు రా బాబా రే బాబా రే బాబా తోలుకొచ్చేస్తంటే రే బాబా అక్కడ వాటర్ ప్యాంట్ ఏదో కట్టారు చూసారా బాబా అదే రా బాబా ఫిల్టర్ నీళ్ళు అదే ఫిల్టర్ నీళ్ళు అంటారా బాబా మనకేంద్రా బాబా మన రాచర్ల నీళ్ళే పడతాయి అక్కడ చూసాను రా మా అమ్మన రే బాబా ఇలా చూసానా మహానుభావుడు రేక్ షెడ్ లోంచే ఎవరా
రాజకర్రా బావా తెల్లగా మెరిచిపోయిన తల సింగే అన్నాడు సింగే ఇలా రావా అన్నాడు బావా అన్నాడైతే ఆయన చూసి తిప్పాడు మాకు వాళ్ళ అమ్మ లేదు చెంగు చెంగారించుకుంటే వెళ్ళిపోయింది అని జరిగి రే బావా రే బావా నేను వెనకాల వెళ్ళండిరా బాబు వెళ్ళండిరా బాబా రే బాబా వెనకాల వెళ్ళానరా బాబా రే బాబా వెళ్తుందో చేతిలో తీసిపడరా బాబా తీసిపడరా బాబా రే బాబా తీసుకుపోయాడా బాబా మా అమ్మ తలుపులే చేసింది రే బాబా రే బాబా నాకు మధ్య ధనమని వచ్చేసిందిరా వచ్చిందిరా బాబా రే బాబా నేను ఎన తొక్కున్నా వెనకాల వెళ్ళరా బాబా రే బాబా వెనకాల వెళ్ళరా ఎంత బాగుందిరా ఎంత బాగా రే బాబా బక్కలను చూశాను రా బాబా రే బాబా రాజుగారేమో పైన వాళ్ళ అమ్మేమో కింద రే బాబా సౌండ్ వస్తుందిరా బాబా లాంటి రే బాబా రకరకాలు వచ్చి అందరూ బాబు సౌండ్ రకరకాలు వచ్చేస్తుందా రే బాబా అని సౌండ్ వచ్చిందిరా బాబా నాకేం తెలుసురా బాబా మా అమ్మని అడుగు మీ అమ్మ ఇవాళ ఉండదే కదా దాని బాబా చెప్పరా రే బాబా ఇంకొచ్చేసానా రే బాబా ఈ గౌరవం రావాలి పనులు పోయిరా బాబా నువ్వు ఎక్కడన్నా నాకేం తెలుసు ఏ కులతో కనంగాడి కూర్చున్నావు ఏం తెలుసు నాకేం తెలుసురా బాబా రే బాబా ఏం దిగలేరా బాబా చెప్తాను దండలు వెళ్ళాలి తొమ్మిది రే బాబా పందులలో వెళ్ళిపోయాయన్నా రాణి గారి ఇంట్లో దూరయ్యా పందులు రే బాబా ఆయన పైన వద్దరా బాబా నాకు భయం వేసిందిరా బాబా రే బాబా నాకు భయం వేసిందరా బాబా రే బాబా ఈ రాత్రికి అడ్డపడి తూడిగారులు అంటే అచ్చర్లు గుర్తులోకి వెళ్ళిపోయిందిరా బాబా వెళ్ళిపోయిండ్రా బాబా అయ్యి బాబు కత్తి గారి అంటారా బాబా ఏమారా బాబా అమ్మ తీసుకెళ్ళరా కూడానా కత్తి గారి అంటారా ఏమారా బాబా నాకేం నువ్వే పడేది తీసుకెళ్ళరా బాబా సరే బాబా ఎత్తాను కొద్ది తాగరా బాబా మొత్తం తాగ బాబు లాగండి బాబా చెప్పరా బాబా సరే రా బాబా మా చింకా పడుతుందా అరే బాబా ఆయన అంత నల్లగొంటే ఆయనకి ఎందుకు కాపాడుతురా బాబా నమ్మకం చింకా పడుతుందా
నీకెందుకు కాపాడుతున్నా కుర్రలు కావాలడానికి బావా అక్కడ వస్తే 7 మొక్కలు కడుతుందట. ఇంకా పడుతుందమ్మా. ఏ బావా వాళ్ళ అమ్మ అడిగలకి ఎందుకు కాపాడుతా అంతా పురుషులే. కాపాడునా నీకెందుకు కాపాడుతారు పెళ్లిగా పిల్లగా కాపాడుతారు మీకు మోసం అయిపోయారు. మేమన్నా అయ్యారుకోమన్నా మేమన్నా అబ్బో చాలా దూరం చూసామన్నా ఎక్కువ మేము అయ్యి బాబా చేపలు చాలా దూరం చూస్తాం. చాలా దూరం నుంచి వచ్చారా? ఎంతమంది వచ్చారండి? చాలా మంది వచ్చామన్నా. చాలా మంది వచ్చారా? ఎన్న అడుగుతారన్నా ఎంతగా మీరు ఎవరన్నా పంచాయతీ గుమ్మత్తండి రా. కదరా పంచాయతీ గుమ్మత్తాను. ఎవరన్నా పంచాయతీ గుమ్మత్తాను రా. ఓహో పంచాయతీ గుమ్మొత్తగారా. ఏంటండి ఎలాగొచ్చారండి మీరు? ఆ జనాభా లెక్కలు రాసుకుంటా వచ్చాను రా. జనాభాలు అక్కడ అంటే ఏంటండి? అంటే ఏంటండి ఎంతమంది ఉన్నారో ఊళ్ళో అని రాసుకోవాలండి. ఓహో పంచాయతీకి పన్ను కట్టించాలి. బాబా ఎంతమంది వచ్చారండి మీరు? ఏమండి అబ్బో ఆ గొట్టినట్టు చాలా గుడిసెలు ఉన్నాయండి. చాలా గుడిసెలా? ఎంతమంది వచ్చి ఉంటారు మీరు? అంచనా తెలుసా మీకు? అంచనా అంటే పేరు చెప్తాను రాసుకోండి. పేర్లు చెప్పండి రాసుకుంటాను. అదే కానీ బాబాయ్ మీ దాంట్లో ఇంకొందండి. పూలు అంత ఉందరా? ఏమో చెప్పండి చెప్తామని. అక్కర్లేదు అక్కర్లేదు నా దగ్గర ఉందిరా చెప్పు. ఏమో కదా రాయిపోతే ఇంక తీసుకోండి పుల్లుగా ఉంది మన దగ్గర. అవసరం లేదు చెప్పు. దెబ్బ దెబ్బ ఏంట్రా? దీనికి చాలా చరిత్ర ఉందండి. ఏంట్రా బాబా? మా పొట్టోడికి మన జ్వరం వచ్చిందండి. చాలని 12 వరకు అవ్వలేరని పందులు వరకు తీసాడండి. పందులు చెప్తే బాబయ్య చెప్పు ఏనండి బాగా చెప్పరా బాబా. సర్లే అని వెళ్ళి ఇంకా కుంటుకుంటూ వెళ్తున్నానండి. ఆ మూల ఇల్లు చూడండి. ఎవర్రా? అతడే బాబా చిటకడు రామారావు గారంట మహానుభావుడు. పందులు ఎలాగానే గిర్రం చెప్పి కొట్టేయ్యా. అయ్యి బాబు అంత డబ్బు కొట్టేయండి. అవి పెద్దోళ్ళు వాళ్ళు ఏమన్నా మేము పడాలా మరి ఏం చెప్తామండి మరి. చాలా పెద్ద డబ్బు కొట్టేయండి. మహానుభావులు ఎన్నారు చూసారా? మంచి రోజులు లేవండి చూడడానికి కూడా లేదండి అతనికి. అయ్యి బాబు అంకర్ మాకు గట్టుకోదండి బాబు అతనికి. వాళ్ళ నాన్నగారికి ఎంత ఉందో అప్పుడు గారికి ఎంత ఉందండి. సర్లే సర్లే కానీ ఎంతమంది వచ్చారో పేర్లు చెప్పరా. చెప్పమంటారా? చెప్పరా బాబు. రాసుకోండి అయితే. రాసుకోవడానికి చెప్పు. రాసుకో బాగాను. చెప్పు. మా చిన్నంగులు గారిది కూర్చో. మా పెద్దంగులు గారిది కూర్చో. మా ఈరు గారిది కూర్చో. మా పేరు గారిది కూర్చో. మా ఇంకా నాది నువ్వు కూర్చో. మీ మీద కొట్టాను బాబా. మయంగా మాది నువ్వు కూర్చో. అయ్యి బాబా దానికి చరిత్ర ఉందండి. ఏంట్రా చరిత్ర చెప్తున్నాను మరి ఏనండి. చెప్పు. మొన్న గాలి దుమ్ము వచ్చింది చూడండి. మన పెద్ద గాలి దుమ్ము వస్తుంది కదండి. వచ్చింది చెప్పు. ఆ రోజున మేము అందరం పడుకున్నట్టు గాలి దుమ్ము వస్తుందండి. గుడ్లన్నీ మా కుప్పలు ఎగిరిపోయాయండి. బాబయ్య చెప్పు. మా వాళ్ళు అందరూ వెళ్ళి తలకాలు తెచ్చుకుని మెల్లిగా గుడిసి చేసుకున్నారండి. మరి నాకు ఓట్లు ఎత్తోడు లేదు. అదే మాకు పాలు కుంటుకోవాలి కదండి. మాకు అలాగేస్తామండి. సర్లే అని దిగులుగా కూర్చున్నానండి. దిగులుగా కూర్చోండి మహానుభావుడు మన కూర్చున్నాను చూడండి.
అతను బుల్లెట్ వేసుకొస్తున్నాడండి. బుల్లెట్ వేసుకొస్తున్నా శంగా అంగమని పిల్లని ఎండలో పెట్టి నువ్వేంట్లో బయట కూర్చున్నావు అన్నాడండి. ఏం చేస్తాం బాబాయ్, మా ఊళ్ళో అందరూ తలకోటి తెచ్చుకుని వేసుకున్నారు. మరి నాకు ఓట్లు ఎత్తే ఓట్లు లేక మా ఓట్లు ఎత్తే ఓట్లు లేకదా సర్లేని కూర్చున్నాడు బాబాయ్ అన్నాడు. ఏడ్చాగానే మన పైపోడారు అన్నాడండి. సర్లేనండి బాబాయ్ చెప్పు బాగానండవు. ఏంట్రా కొడతావా? అయ్యి బాబు ఏడు అబద్ధం వేసుకుంటారు కొడతావేట్రా? కాదండి పాలేరు రైతు కలిసి నువ్వు కట్టు కొట్టి 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 అలా గొట్టి జారేశారండి. అలా చెప్పరా బాబా, నేను ఏదో కొట్టారనుకున్నా. అయ్యి బాబు మీరు గొప్ప లాగున్నారండి. చెప్పు. నేనే మనకి చాలా కదండి, ఇక మనం ఎందుకండి మా సింగం కదండి. వీళ్ళు ఇంకా కుంటుకుంటా గేంటుకుంటూ ఇంటికి వచ్చేసానండి. నేను ఇంటికి వచ్చేవాడికే వచ్చేయని అండి. పాలేరు ఎత్తేసాడండి, కాముందు పెట్టేశాడండి. అయ్యి బాబాయ్ బాబు ఆగండా, నిజమండి బాబా నువ్వు తోడు దేవుడు తోడు. అదేనండి పాలేరేమో మో పెట్టాడా, కాముందమ్మో పైన పేరు చేశాడండి. అదేండి బాబా మా ఇంక నువ్వు గుడిచా. అదేండి బాబా మా ఇంక నువ్వు గుడిచే. అయ్యి బాబు చాలా టోరీ ఉందండి. సరేగా నీకు పెళ్ళి అయిందండి? నీకు కలిపి పెళ్ళి అయిందా? లేదా ఇంకా అవలేదా? చూస్తున్నారు సంబంధాలు. మా సింగల్ కాపాడింది బాబాయ్ నీకు. ఎలా ఉంటది లేదా? అదేనండి బాబాయ్ ఎర్రగా బుర్రగా పొట్టుకుంటుందా. ఇందాక కనపడిందిరా పంచాయతీ కాడ. కాపాడిందండి. కాపాడితే మీరు అయిపోయాక మీరు అయిపోయాక సరేలేకండి బాబాయ్ ఎక్కడ కాపాడిందండి. అదే రా ఇందా పంచాయతీ కానీ బయలుదేరుతుంటే అక్కడ 20 రోజులు చెప్పిందండి. ఎక్కడ అయింది దేని శిఖరాలుగా అయిపోయింది ఇదే బాబాయ్. ఎక్కడా తాటే గుడికి అయితే 6 ఏళ్ళురా. మాది నువ్వు గుడికి అన్నావు కదా, 8 ఏళ్ళు కట్టాలరా నువ్వు. అయ్యి బాబా మా ఈ అవసరంలో పనులు లేవన్నారా? ఉన్నారా బాబా? ఏమో మీరు తీసుకున్న దొబ్బేస్తాకేంటండి బాబా మా ఇంటి దగ్గర. బాబా ఏమో దాచేసుకుంటారు కదండి మీరు. పంచాయతీ కట్టాలి లేకపోతే మీ గుడిసెలన్నీ లేచిపోతాయి. మరి అవి వద్దు బాబా మా సింగ్ కట్టించేస్తానండి. గమ్ముని కట్టించాయి 4 రోజులు.